కథామంజరి శ్రావ్య సంచిక జూన్ 2026. కథ పట్టుచీరలు పనికొస్తాయా? కలం డాక్టర్ శాంతి నారాయణ గారు. గళం అవసరాల వెంకటరావు. ఏమే ద్రౌపది, బాగుండావా? ఎట్లుంది నీ తొగడాగుడ్డల వ్యాపారం? ఈ మధ్యలో లంగాలు జాకెట్లు గుడక కుడతా ఉండావంటనే వీధిలో చిల్లరంగడి దగ్గర కనిపించి అడిగింది వరలక్ష్మి. బాగుండానే రావులు, నువ్వెట్లా ఉండావు? చాలా దినాలకు కనిపిస్తువి, ఏమిటి కొత్త సంగతులు? బదులు ప్రశ్న వేసి అడిగింది ద్రౌపది. మన మధ్య తరగతి బతుకుల్లో కొత్త సంగతులే ఉంటాయి ద్రౌపది, మామూలే. నిన్న సంగతులే ఈ పొద్దుటి సంగతులే రేపు. దినదినం కొత్త సంగతులు ఉండే బతుకులా మనయి. సరా మామూలే అన్నట్లు చెప్పింది రామలక్ష్మి. అది సరే గాని నా పేరు ద్రౌపది కాదు, ద్రౌపది అని ఎన్నిసార్లు చెప్పినానే తల్లి. ప్రతిసారి మర్చిపోయి ద్రౌపది అనే అంటా ఉండవు. నాకు పతి ఉండగా నేను పతిని కావడం ఏంటే అని నవ్వుతూ మందలించింది ద్రౌపది. నాకు నీ పేరు బొలే తెకమక్కగా ఉంటుందే, చాలాసార్లు అడగాలనుకుంటాను. ఇంతకీ ద్రౌపదికి తేడా ఏంటి అంటూ తన సందేహాన్ని వెలిపుచ్చింది రామలక్ష్మి. ద్రౌపది అంటే ద్రుపద మహారాజు కూతురంట. ద్రౌపది అనే పదానికి అర్థం ఏదీ లేదంట. అది మా నాయన చెప్తా ఉండాడు. భారత కథలోని ద్రౌపది అంటే మా నాయనకు చాలా ఇష్టమంట రాములు. అందుకే ఆ అమ్మ పేరు నాకు పెట్టినారంట. చదువుకుండేది 5వ తరగతి వరకు అయినా మా నాయన భారత రామాయణ భాగవతాలు బ్రహ్మాండంగా చదువుకుంటాడే. అందులో ద్రౌపది గురించి, ఆ అమ్మ గుణగణాలని గురించి బోలే చెప్తాడు. కథలో ఆ అమ్మ నా మాదిరే సావన్ సాయిగా ఉంటుందంట. గొప్ప అందగత్తి అంట. ఎంత అందగత్తి అంటే కొడుకులు పెండ్లి వయసుకు వచ్చినా కీచకుడు ఆ అమ్మ అందాన్ని చూసి మురిసిపోయి ఆ అమ్మ పొందు కోసరం తానేమైపోయినా పర్వాలేదనుకుంటాడంట. అటువంటి పేరమ్మ నాది అంటూ తన పేరు వెనక ఉన్న కథ చెప్పింది ద్రౌపది. మీ నాయన నీకు ఈ పేరు ఎందుకు పెట్టినాడు ఇప్పుడు అర్థమైంది తల్లే. ఇంక పొరపాటున గుడక నిన్ను ద్రౌపది అని పిలచంలేవే ద్రౌపది. మొత్తానికి మీ నాయన నీకు ఈ పేరు పెట్టినందుకేనేమో ఆ ద్రౌపది మాదిరి ఈ ద్రౌపది. 2 పిల్లలు పుట్టి 30 ఏండ్లు దాటినా ఎంత అందంగా ఉండేది. ఈ అందాన్ని వదులుకోలేకనే కావచ్చు మా సీనన్నయ్య నీ చుట్టూరా తిరుగుతుండేది. నేను మొగాన్ని అయి పుట్టింటే నీ పక్క ఇంకొక మొగాన్ని చూడనిచ్చినందునేమే. మా అన్నయ్య నీకు ఏమి తినిపిస్తా ఉండాడో గాని వయసు వచ్చే కొద్దీ ఎంత అందంగా కనిపిస్తా ఉండవో. నిన్ను చూస్తా ఉంటే నాకే కన్ను కుట్టుతా ఉంది అంటూ పెదవులు కొరుక్కుంటూ నడుము వంపులోకి ఇచ్చింది రాములు. ఏయ్, బజార్లో ఏంటి అల్లరి శాస్త్రలు? సిగ్గుందా లేదా? పొగిడింది చాలు గాని ఊరకనే నోరు మూసుకుని రా. కొంటిగా చూస్తూ ఇంటివైపు నడిచింది ద్రౌపది. పొగడ్తలు కాదే, నిజం. ఈ చీరకట్టులో ఎంత అందంగా ఉండావో తెలిసినా ఈ సొట్ట బొగ్గలు, కోటేరేసిన ముక్కు, శారడేసి కళ్ళు, ఉల్లి గడ్డం, బొంగరం మాదిరిగా ఆ మెడ, బయట కొంగులో దాగనంటా ఉండే ఆ గుబ్బలు, ఉయ్యాల జంపాలాడే ఆ నడుము, చకచకలాడే ఈ పిర్రల మీద నాట్యం ఆడే జడ. అబ్బా, ఎంత అందంగా ఉంటామంటే అంటూ సమ్మోహం చెందసాగింది రామలక్ష్మి. ఇదేమిటి, నీకేమైనా కైపెక్కిందా? పొగిడేకి ఈ కర్రీదే కనిపించిందా నీకు అని బొంగమూతి పెట్టి చిరుకోపం నటిస్తూ ముందుకు నడిచింది ద్రౌపది. నిన్ను కర్రీదని ఎవరన్నారే? అప్పుడెప్పుడో 7వ క్లాసులో చదివేటప్పుడు మాకంటే అంత నల్లగా ఉంటావని జతగాళ్ళందరూ నిన్ను కరిదానా అని ఊరకనే తమాషాగా అంటూ నిన్ను ఏడిపించినాం. కానీ సావన్సాయి రంగంటే మన తెలుగోళ్ళ సొత్తే అంటూ చిన్ననాటి శిల్పి చేష్టల్ని గుర్తు చేసింది రాములు. సరే సరే, ఈ రంగులు నీ పొగడ్తలు
ఇంక పక్కన పెట్టి ఇంట్లోకి వచ్చి 2 మజ్జిగ తాగి నీ కైపు తగ్గించుకుపోదుగాని రావే తల్లి. శానా దినాలు అయినాక కలిసి ఉండాం, రొంతసేపు కూర్చుని పోదురే అంటూ వాకిలి తీసి లోపలికి పిలిచింది ద్రౌపది. ద్రౌపది వెంట లోనికెళ్ళి మొదట హాల్లోనే ఒక మూల కుట్టు మిషను, దాని పక్కనే ర్యాక్లో అడ్డంగా అమర్చుకున్న పైపులకు యాంగర్స్తో వేళ్లాడుతున్న 30-40 కొత్త జాకెట్లు, ఒక ర్యాక్ అరల నిండా కుట్టి మడతలు పెట్టిన లంగాలు, 2 ర్యాకుల్లో తొగడాగుడ్డలు చూసి, పెద్ద కార్ఖానా పెట్టుకున్నావు కదా, వ్యాపారం బాగానే ఉన్నట్టుందే అని సంతోషపడింది రామలక్ష్మి. పర్వాలేదే రాములు, ఈ మధ్యనే గద్వాల్ కాటన్ చీరలు గుడక తెచ్చుకొని అమ్ముతూ ఉంటాను, లోపలికి రా చీరలు చూస్తూ అంటూ పక్క గదిలోకి పిలిచి చూపించింది ద్రౌపది. రకరకాల డిజైన్లతో ఉన్న చీరల్ని చూసి ఆశ్చర్యపోతూ, చాలా బాగుండాయే, మొత్తానికి లంగాగుడ్డలు తొగడాగుడ్డలు చీరల వ్యాపారాన్ని పొందిగ్గా చేసుకుంటా ఇంకొక పక్క జాకెట్లు కుట్టుకుంటూ 4 రాళ్ళు కూడబెట్టుకుండే వనారు చూసుకుండావులే ద్రౌపది, ఇంకేం పర్వాలేదులే అంటూ ముందరి హాల్లోకి వచ్చి కూర్చుంది రామలక్ష్మి. ద్రౌపది వంటగదిలోకి వెళ్ళి 2 గ్లాసుల్లో మజ్జిగ తిరగెట్టుకుని వచ్చి ఒక గ్లాసు రామలక్ష్మికి ఇచ్చి ఆమె పక్కన కూర్చుని మజ్జిగ తాగుతూ, పర్వాలేదు రాములు, మిగులుపాటు ఎట్లున్నా దిగులు లేకుండా సంసారం గడిచిపోతూ ఉంది. పిల్లలిద్దరినీ కాన్వెంట్ స్కూల్లో చదివించుకుంటా ఉండాం. ఈడే ఇందిరమ్మ కాలనీలో 4 సెంట్ల జాగా గుడక తీసుకుంటాం. దేవుని దయ వల్ల ఇప్పటికేమో బాగానే ఉంది. కాలం కలిసి వస్తే నువ్వన్నట్ల 4 దుడ్లు మిగిల్చుకుండే మార్గం అయితే చూసుకుంటాం రాములు అంటూ సంతృప్తి వెలుబుచ్చింది ద్రౌపది. చాలా సంతోషమే, కార్ల దీన్ని వదిలి ఈ కల్లూరు చేరుకుని మంచి పని చేసినావులే. వీటికొచ్చిన మొదట్లో ఆ తెరమెల రోడ్డు పక్కనుండే ఇంట్లో కాపురం ఉన్నప్పుడు ఇల్లు ఇంత కలకలగా లేదే. ఈ కాలనీకి వచ్చినాక అన్నెందాలా బాగున్నట్లుంది కదా. సేనన్నయ్య నువ్వు చాలా దూరం ఆలోచన చేసి ఆ గార్ల దీన్ని వదిలి ఈడ చేరుకోవడం మంచి పని చేసినారు. లేకుంటే ఆడ స్కూల్ పిల్లోళ్ళకి నువ్వు ఒక్కదానివి మధ్యాహ్నం భోజనం వండి పెడతా ఎంత కష్టపడతా ఉంటివి అంటూ గతాన్ని గుర్తు చేసింది రామలక్ష్మి. ఆ మాటలతో వెనకటి బాధల్ని అనుభవాల్ని జ్ఞాపకం చేసుకుంటూ బరువుగా నిట్టూర్చింది ద్రౌపది. కష్టపడుకుంటే మన సంసారాలు నడుస్తాయా రాములు? కష్టం ఎక్కువైనందుకు కాదు కానీ మానం పోగొట్టుకోవడానికి మనసు రాక ఆ బాడకవు పని వదులుకుంటేనే. ఆ పని నాకు ఇచ్చినందుకు ప్రతి నా బట్ట సొంగ కార్చుకుంటూ కుక్క మాదిరి దగ్గరికి వచ్చేదే. నా రికమెండేషన్తోనే నీకు ఉద్యోగం వచ్చి ఉండేది. ఈ పనికి ఎంతమంది పోటీ పడినారనుకుంటువి? రోంత నన్ను చూసుకుంటే నీకు పర్మనెంట్ చేయిస్తా అంట ఆ మండల ప్రెసిడెంట్ గాడు వారానికి ఒకసారి యాదో ఒక సాకుతో స్కూల్ దగ్గరకు వచ్చి రూములకి పిలిపించుకుని సిగ్గిడిసి అడిగేదే. ఎండిఓ గాడు వచ్చి అదని ఇదని బెదిరించి ఆఫీసుకు పిలిపించుకొని దయతలిసినట్టు మాట్లాడి వగలు శాస్త్రాలు చేస్తా గాలమేసేదే. ఇంకా హెడ్ మాస్టర్ గాడు అయితే దినాము కన్నుగీటుతా ఏదో ఒక సొట్ట పెట్టి దగ్గరకొచ్చి మొగంలో మొగం పెట్టి సన్నగా బతిమాలేదే. అడ్డమైనోడల్లా వచ్చి నాలుక సప్పరించేదే. ఏమి గొడవ చేస్తే ఏమవుతుందోనని, తినే కోడి యాడ అందకుండా పోతుందో, యాడ బతుకు గబ్బైపోతుందో అని మాటల్లోనే అందరికీ ఆశ చూపిస్తా 5-6 నెలలు అట్లా పనిచేస్తుంది రామలక్ష్మి. ఎప్పుడైనా పొరపాటున ఎదల మీద ఉండే చీర కొంగు పక్కకు పోతే సిగ్గుతో ఆ పక్క ఈ పక్క చూస్తా కొంపలు మునిగిపోయినట్ల ఎదారు పడతా బిరబిరా కొంగు సర్దుకుండేదాన్ని. ఆ స్కూల్ కాడ మధ్యాహ్నం భోజనం తయారు చేసి సాట చీర కూర్చుండ్రు పైకి ఎగచెక్కి ముట్లుడిగిన దాని మాదిరి వంట వండుతూ ఉంటే మనసు నలిగిపోయేది రావులు. అందుకే ఆ పని చేసేకి కడాకు నా వల్ల కాల్య. ఇంట్లో మీ అన్నయ్య ఏమో నేను ఆ పని మానేస్తే ఇంటి అందరూ లక్షణంగా దినాము 2 పూట్లా తినే కూట్లో మన్ను పోసుకున్నట్లయితుందని, నెల నెలా చేతికొచ్చే జీతాన్ని చేజేతులారా పోగొట్టుకుంటే ఎట్లని ఇట్లా నాతో శపన్యులక అటు నేను ముడుచుకొని పోతా ఉంటే చూడనివ్వలేక మధ్యలో నలిగిపోయినాడు రాములు. ఇంకొక పక్క
10వ తరగతి వరకు చదువుకోనుండే తనకు ఏడా 4-5 వేలిచ్చే ఒక సన్న ఉద్యోగం రాకపోయానే అని దిగుబరులైనాడు. మనసేమో అమృత మాట్లాడవాడు. అట్లా వాణ్ణి ఇంకా ఎలా ఇబ్బంది పెట్టాలని గట్టిగా ఆలోచన చేస్తే రామలక్ష్మి, ఈ దేశంలో ఆడదాని మానం కంటే ముఖ్యమైనది ఇంకేముంది? ఆ వచ్చే 4 గుడ్ల కోసం మానాన్ని అమ్ముకుని ఎలా బతకల్లా? కండలున్నాయి, కూలి పని చేసి ఆ మాత్రం సంపాదించుకోలేనా అని గట్టిగా నిర్ణయించుకుని ఆ కొంపను వదిలిపెట్టి ఈ కల్లూరుకు వచ్చి చేరుకుంటేమి రాములు. వచ్చిన ఎలా విశేషమేమో గాని అన్నీ లక్షణంగా కుదురుకుండాయి. మీ అన్నయ్య గుడక ఆ ఎలకంటోళ్ళ రైస్ మిల్లో గుమాస్తాగా చేరుకుంటాడు. ఇప్పుడు మనసుకు నిమ్మలంగా ఉంది అని బతుకు వివరాలన్నీ చెప్పి రామలక్ష్మి సంసారం గురించి అడిగింది ద్రౌపది. తమ ఇద్దరి స్వగ్రామమైన ముంటిమడుగు సంగతులన్నీ గుచ్చి అడిగింది. అన్నీ వివరంగా చెప్పింది రామలక్ష్మి. తన మొగుడు ముంటిమడుగులో ఈ మధ్యనే ఇటుక పిల్లల బట్టి పెట్టుకున్నాడని, సంసారానికి ఇబ్బంది ఏమీ లేదని తెలిపింది. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే అదే కాలనీలోని సీటీ గుడ్డలు అమ్ముకునే వసంత ఆ వీధి గుండా ముందుకు పోతూ ఆ ఇంటి వాకిలి దగ్గరకు వచ్చి, రేపు పద్దన్న సిటీ గుడ్డలు తెచ్చుకుండేకి నేను పామిడికి పోతండాను, నువ్వు వస్తావా ద్రౌపది అని అడిగింది. నేనే సందగడ మీ ఇంటి కాటుకొచ్చి పామిడికి పోయే సంగతి అడగాలని అనుకుంటున్నా వసంత, నువ్వే వచ్చినావు. ఈ రంగరాజాల్లా హోల్సేల్ షాప్లో పోయిన వారం తెచ్చిండే వాయిల్ సీరల్లో 2 సీరలు నట్టనడి మధ్యలో నేతలోనే 4 పోగులు లేకుండా వచ్చినాయి. అవి వెనక్కిచ్చి వేరేటివి తీసుకురావల్లా. పదాంలే వసంత, పద్దన్నే టిఫిన్ ముగించుకుని పదాంలే అని ద్రౌపది తన అంగీకారం తెలపడంతో ఆమె వెళ్ళిపోయింది. చాలా రోజుల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితురాలు రామలక్ష్మిని మధ్యాహ్నం భోజనానికి బలవంతంగా నిలుపుకుని వంట పని మొదలుపెట్టింది ద్రౌపది. స్నేహితురాలికి సహాయపడింది రామలక్ష్మి. వంట పని చేస్తూ ఇద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. మాటల సందర్భంలో తన మొగుడు శ్రీనివాసులు టైలరింగ్ కూడా నేర్చుకున్నాడని, చిన్నపిల్లల అంగీలకు నిక్కర్లకు ఆల్తీ ప్రకారం తానే కటింగ్ చేసి పెట్టి మిల్లుకు పోతాడని, పిల్లలు కూడా చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ తనకు సహాయపడతారని మురిసిపోతూ ద్రౌపది చెప్పింది. మధ్యాహ్నం భోజనానికి శ్రీనివాసులు ఇంటికొచ్చాడు. అన్నయ్య అని నోరారా పిలిచే తన భార్య స్నేహితురాలిని ఆత్మీయంగా పలకరించినాడు. ముగ్గురు కూర్చొని భోజనాలు ముగించినారు. ఎండ తీవ్రంగా ఉండడంతో సాయంకాలం వరకు అక్కడే గడిపింది రామలక్ష్మి. అర్జెంటుగా 4-5 జాకెట్లు కుట్టాల్సినవి ఉన్నాయని మనసు హెచ్చరిస్తున్నా రాక వచ్చిన స్నేహితురాలతో గడపడం కోసం 3-4 గంటల సేపు ఆ పనిని పక్కన పెట్టింది ద్రౌపది. నిండు మనసుతో నిర్మలంగా పలకరిస్తూ, సొట్టబుగ్గలతో నవ్వులు కుమ్మరిస్తూ, వయారంగా అటూ ఇటూ పారాడుతూ, అందాలన్నీ వలకబోస్తూ ముచ్చటగా కనిపించే ద్రౌపదితో సాయంకాలం వరకు మురిపాలాడి బ్రహ్మాండంగా వానమోడం పట్టిందని, పల్లెలో పచ్చి ఇటుకల మీద ప్లాస్టిక్ పేపర్లు కప్పే పని ఉంటుందని బయలుదేరి వెళ్ళిపోయింది రామలక్ష్మి. రాత్రి బాగా పొద్దుపోయినాక పెద్ద వర్షం పడ్డంతో ఉదయం ఇంటి ముందున్న రోడ్డు అంతా బురదగా మారింది. ఒక్క పూట స్కూల్కి పోకపోయినా పిల్లలు వెనకబడిపోతారన్న తాపత్రయంతో అయిష్టంగానే వాళ్ళని స్కూల్కి ప్రిపేర్ చేసింది ద్రౌపది. శ్రీనివాసులు పిల్లల్ని స్కూల్లో వదిలి అట్లే డ్యూటీకి పోవాలని బయలుదేరుతూ, ఎగువన భారీ వర్షం పడి పెన్నేరు పారుతా ఉందంట ద్రౌపది, పామిడికి సాయంకాలం పోతే బాగుంటుంది కదా, ఈ పొద్దు మన కాలనీ గుండా పామిడికి పోయే బస్సులు కూడా తిరగవంట, బైపాస్ మీద కర్నూలుకి పోయే ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే పోతా ఉండాయంట, మిగతావన్నీ అనంతపురంలో ముఖ్యమంత్రి మీటింగ్కి జనాన్ని తోలేకి మళ్లించినారంట. కాబట్టి సాయంకాలమో రేపో పోయేది మేలు ద్రౌపది. కూడదనుకుంటే ఆ అమ్మ వసంత వచ్చినాక ఇద్దరూ కలిసి ఆ తరిమల రోడ్డు క్రాసింగ్ దగ్గరికి పోతే ఆటోలు ఉంటాయి, బైపాస్ మీద పోవచ్చును అంటూ సలహా ఇచ్చాడు శ్రీనివాస్. అయ్యో, ఆ క్రాసింగ్ కాటికి పొయ్యే లోపల ఈ పాత బ్రిడ్జి మీద పోతే పామిడిలో షాపు దగ్గరికి చేరుకోవచ్చు కదా బావా,
ఏడు నుంచి ఎంత ఉంది? 2 పర్లాంగుల దూరంలో ఏరు, ఏటి మీద 4 పర్లాంగుల చప్పిడి, అది దాటుతూనే పామిడి. అంతా కలిపితే 1 కిలోమీటర్ గుడక ఉండదు కదా. దీనికల్లా ఆ క్రాసింగ్ కాటికి పోయి ఆడ ఆటో పట్టుకుని పోవాలన్నా బావా. ఏడుండే పామిడికి పోయే ఆటో వాళ్ళకి ఒక్కొక్క మనిషికి 50 రూపాయలు డిమాండ్ చేస్తే ఎట్లిచ్చేది? ఆటో వద్దులే, ఏం పర్వాలేదు, నీళ్లు గుడక చప్పిడి బ్రిడ్జి మీంది సలపాగా దొర్లుతా ఉండాయంటలే. ఈ పెన్నేట్లో ఆ మాత్రం నీళ్లు దొల్లడమే అద్భుతం. మనుషుల్ని దాటనీయకుండా పెన్నేరు పారడం ఎవరైనా చూసినారా బావా? ఏం పర్లేదు కానీ నువ్వు జాగ్రత్తగా పిల్లోల్ని పిలుచుకుపో, రోడ్డు అంతా బురదగా ఉంది, పిల్లోళ్ళు కింద పడేరు అని జాగ్రత్తలు చెప్పి మొగిన వెంట పిల్లల్ని పంపింది. తాను టిఫిన్ తిని తయారుపడి వాపసు ఇయ్యవలసిన చీరలు 2 బ్యాగులో పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ద్రౌపది. అంతలోనే వసంత వచ్చి కలుసుకుంది. ఇద్దరూ నడుస్తూ పెన్నేటి పాత బ్రిడ్జి దగ్గరికి చేరుకున్నారు. జనమంతా తండోపతండాలుగా వచ్చి పారుతున్న ఏటివైపు ఆనందోత్సాహాలతో చూస్తున్నారు. ఎగువ భాగంలో కొంపలు కూలిపోయే విధంగా వానొచ్చిందేమో, నీళ్లు నురగలు కక్కుతూ చప్పిడి మీద జేనెడు లోతున పారుతున్నాయి. దశాబ్దాల తరబడి ఎండిపోయిన పెన్నేరు పల్చగా పారుతూ జనానికి కన్నుల పండుగగా ఉంది. ఉత్సాహంలో పిల్లలు యువకులు కేరింతలు కొడుతూ చప్పిడి బ్రిడ్జి మీద పారుతున్న నీళ్లలో కొంత దూరం వెళ్ళి పెద్దలు గట్టిగా మందలిస్తూ కేకలు వేయడంతో వెనుతిరిగి వస్తున్నారు. కొంతమంది ఇవేమి నీళ్ళు అని అనుకుంటూ ధైర్యంగా ముందుకు చూస్తూ పామిడి వైపు మెల్లగా అడుగులేస్తున్నారు. గట్టు మీద నిల్చుకొని ప్రవాహం వైపు చూస్తున్న కొంతమంది ముసలి ముతకోళ్ళు పెన్నేటి గురించి ఎప్పుడు విన్నారో ఎప్పుడు చూసినారో ఏమో కానీ దీని పేరే పీనిగల పెన్నార్రా, నీళ్లల్లోకి ఎలా దిగుతారో అని గొణుగుతున్నారు. వాళ్ళ గొణుగుళ్ళు ఎవళ్ళకి వినిపించడం లేదు. బ్రిడ్జి మీద పారుతున్న నీళ్లు ప్రమాదకరంగానైతే కనిపించలేదు. అందుకే ముందుకు వెళుతున్న వాళ్ళు పెద్దగా ఇబ్బంది పడకుండా పోతున్నారు. కొంతమంది ఏమి అవసరం ఉందో ఏమో కలేబలుక్కుని వరుసగా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని సాగిపోతున్నారు. ముందుకెళ్తున్న గుంపును చూసి పర్వాలేదులే అనుకుని ద్రౌపది చీర కొంగును భుజం మీద నుంచి కొంచెం కిందకి లాగి నడుముకు చుట్టి కొంగు కొనభాగాన్ని బొగ్గిట్లోకి చెక్కుకొని నీళ్లలోకి దిగింది. తన ముందున్న ఒక యువకుని కుడి చేతిని ఆసరాగా ఎడమ చేతితో పట్టుకుని తన కుడి చేతిని వసంతకు ఆసరాగా అందించి ధైర్యం చెప్పింది. వసంత అర్ధమనస్కంగా ద్రౌపది చేయనందుకుని మెల్లగా అడుగులు వేయసాగింది. 10 అడుగులు ముందుకు పోయినాక వసంతకు ధైర్యం చాలలేదు. తటాలున ద్రౌపది చేతి నుండి తన చేతిని లాక్కుని వెనక్కి పారి వచ్చి గట్టెక్కింది. ద్రౌపది భయపడకుండా బ్యాగు సంకకు తగిలేసుకుని ఆ యువకుని చేయి పట్టుకుని ముందుకు వెళ్తూ పారే నీళ్లలో పాదం పైకెత్తకుండా నేల మీద మెల్లగా ముందుకు జరుపుకుంటూ పోవాలని ఆ పిల్లవానికి సూచనలు ఇస్తూ ఉంది. ఏటి మధ్యలో చేరేసరికి ప్రవాహం కొంచెం పెరుగుతున్నట్లుగా కనిపించడంతో ఆ యువకుడు భయపడిపోసాగాడు. బ్రిడ్జి అంచుల్లో ఇనుప చువ్వలున్నాయని, అవసరమైతే చువ్వను పట్టుకోవచ్చునని, నీళ్లు మోకాళ్ల కింద వరకే ఉన్నాయని భయపడాల్సిన పని లేదని ఆమె ధైర్యం చెప్పసాగింది. అయినా ఆ పిల్లవాడు ధైర్యం కోల్పోసాగాడు. ఉన్నట్టుండి ప్రవాహంలో ఒక కళ్ళ తొడుగు కొట్టుకుని వచ్చింది. దాన్ని చూసి పూర్తిగా భయపడి ఆ పిల్లవాడు ధైర్యం కోల్పోయి పట్టుతప్పి నీళ్లలో పడి బ్రిడ్జి పక్కనున్న గుంతలోకి జారిపోతూ అక్క అక్క అని గట్టిగా అరవసాగినాడు. ఆ పిల్లవాని అరుపులు విని ఈత రాదని అర్థం చేసుకుని గాబరా పడుతూ ఏమి చేయాలో దిక్కు తోచక దగ్గరున్న ఇనుప చువ్వను గట్టిగా పట్టుకుని ధైర్యం తెచ్చుకుంది ద్రౌపది. ఆ ధైర్యంతోనే క్షణకాలం ఆలోచన చేసింది. మెరుపు మాదిరి ఏదో స్ఫురించింది. వెంటనే తాను కట్టుకున్న చీరను లోపల లంగా ఉంది కదా, ఏం పర్వాలేదులే అనుకుని సిగ్గుని పక్కన పెట్టి విప్పదీసింది. చీర ఒకవైపు కొనను చువ్వకు గట్టిగా ముడివేసి ఆ పిల్లవాని వైపు చూసింది. వాడు నిలదొక్కుని నిల్చోవడానికి సాధ్యం కాక
దిగువ వైపున్న మరో గుంతలోనికి కొట్టుకుని పోతూ ప్రాణభయంతో అక్కా అక్కా అని అరుస్తున్నాడు. తన 6 గజాల చీర తనకు వానికి మధ్య ఉన్న దూరానికి సరిపోదనుకుని వెంటనే గబగబా బ్యాగులో ఉన్న 2 చీరల్ని తీసి తడిపి ఒకదాని కొసకు మరొక దాని కొసకు గట్టిగా ముడివేసి మొత్తం చీర తాడును చుట్టజుట్టి బలంగా వాని వైపు విసిరింది. ఆమె ఆలోచన ప్రయత్నము ఫలించినాయి. ఆమె విసిరిన చీరల తాడు కొనభాగం ఆ యువకుని చేతులకు అందింది. అతడు దాన్ని లాగి పట్టుకోవడంతో ఆ ప్రవాహం అతన్ని ముందుకు నెట్టలేకపోయింది. అతడు చీరతాడును గట్టిగా బిర్రుగా పట్టుకుని నీటి మట్టం లోతుగా లేని వైపు నుంచి చప్పిడి కాజ్వే దగ్గరకు రాసాగినాడు. ప్రాణాపాయం నుండి బయటపడి మెల్లగా అతడు కాజ్వే దగ్గరికి వస్తూ ఉండడం చూసి ద్రౌపది గర్వంగా తృప్తి చెందసాగింది. నిజానికి కాజ్వే మీద దొర్లుతున్న నీటి ప్రవాహం నదీ ప్రవాహం మాదిరి ఉధృతంగా అయితే ఏమీ లేదు. కాజ్వే పక్కన ఇసుక కోసం తవ్విన గుంతలున్న చోట నీటి ప్రవాహం వేగంగా దుముకుతూ ఉంది. అటువంటి ప్రవాహం కారణంగానే ఆ యువకుడు నిలదొక్కుకోలేక గుంతలోకి పడిపోయి కొంచెం దూరం కొట్టుకుని పోయినాడు. కాజ్వే పక్కన గుంతలు లేని చోట నీటి ప్రవాహం నెమ్మదిగా పోతూ ఉంది. చీర తాడును గట్టిగా పట్టుకుని ఆ యువకుడు ప్రవాహం తక్కువగా ఉన్న గుంతలు లేని దిన్నె వైపు రాసాగినాడు. అతనికి జాగ్రత్తలు చెప్తూ సూచనలు ఇస్తూ ద్రౌపది చీరతాడును తాను కూడా లాగుతూ ఆ యువకుడు కాజ్వే చేరుకోవడానికి సహాయపడుతూ ఉంది. అంతలో ఒక 10 మందిని ఎక్కించుకున్న జీపు పామిడి వైపు వేగంగా వెళ్ళింది. అందులో ఉన్న మనుషులు ద్రౌపది వైపు చూస్తూ, ఏట్లో నీళ్లు ఇంకా ఎక్కువ అయ్యేటట్లా ఉన్నాయమ్మా, బిగ్గరగా ఆ పిల్లోని బయటికి లాక్కుని వెళ్ళిపోవమ్మా, ఎవరే గాని నీళ్ళల్లోకి దిగి ఈ సప్పిడి మీద ఆ పక్క ఈ పక్క పొయ్యేకి భయపడుతుండారు. 2-3 జీపు దిగి నీకు సాయంగా వచ్చేకి సాధ్యమయ్యేటట్లా లేదు తల్లే అంటూ ఆగని జీపులో ముందుకెళ్ళిపోయినారు. జీపును నిలిపితే నీటి ప్రవాహం ఎక్కువయ్యి జీపును పక్కకు ఊపుతుందేమోనన్న ఆందోళనతో డ్రైవరు జీపును వేగంగాను జాగ్రత్తగాను ముందుకు నడిపినాడు. జీపు వేగంగా ముందుకెళ్లడంతో ఆమె లంగా జాకెట్టు తడిచిపోయినాయి. అదేమీ పట్టించుకోలేదామె. సాహసమైన సహాయ రక్షణ మీద తప్ప ఇక దేని మీద ఆమె దృష్టి లేదు. ఆ రోజు మహావీరాధివీరులతో నిండి ఉన్న కౌరవ మహాసభలో దుశ్శాసనుడు తనను మానభంగం చేయడానికి తన చీరను బలవంతంగా లాగిపడేస్తుంటే నిస్సహాయురాలై తన వక్షస్థలాన్ని 2 చేతులతో కప్పుకుని తన మానాన్ని కాపాడుకోవడానికి ఆరాటపడుతూ భగవంతుణ్ణి ప్రార్థించింది భారత కథానాయిక ద్రౌపది. ఈరోజు అనుకోని ప్రమాదానికి గురై ఏట్లో పడి కొట్టుకుని పోతూ ప్రాణపాయ స్థితిలో ఒక అపరిచయ యువకుడు అక్కా కాపాడు, అక్కా రక్షించు అంటూ ఆర్తనాదాలు చేస్తుంటే చూసి చెలించిపోయి తన మానాన్ని చూడగానే పరస్త్రీ వ్యామోహమున్న మగవాణ్ణి వ్యామోహానికి గురి చేసే తన మానాన్ని ఎవరెవరి చూపుల కోరల నుంచో అంతులేని అభిమానంతో రక్షించుకుంటూ వచ్చిన తన మానాన్ని లెక్క చేయకుండా దాని మీద స్పృహే లేకుండా పరాయి వ్యక్తి రక్షణలో సాహసోపేతంగా నిమగ్నమైంది ఈ ద్రౌపది. నిమగ్నమై అతన్ని కాపాడే ప్రయత్నంలో తనను తాను మర్చిపోయింది. అంతలోనే పామిడి వైపు నుంచి 20 మంది మనుషులు ఎక్కించుకుని ఒక ట్రాక్టర్ వచ్చింది. ద్రౌపది చేస్తున్న సాహసాన్ని గమనించిన ట్రాక్టర్లోని కొంతమంది మనుషులు బలవంతంగా ట్రాక్టర్ని ఆపినారు. అందులో ఉన్న ఆడవాళ్లతో పాటు మగవాళ్ళందరూ తన వైపు చూడడంతో అప్పుడు తన ఒంటి మీద ఉన్న తడిసిన బట్టల గురించి తన శరీర భాగాలను గురించి స్పృహ రావడంతోనే సిగ్గుపడుతూనే కాజ్వే దగ్గరకు వచ్చిన యువకునికి చేతులు అందించి పైకి లాగసాగింది ద్రౌపది. ట్రాక్టర్లో నుంచి 2 మగవాళ్ళు కిందకి దిగి జాగ్రత్తగా గైడ్ పోల్, కాజ్వే అంచులో పాతేసిన ఇనుప పోల్ దగ్గరికి వచ్చి ఆ యువకునికి చేతులు అందించినారు. అతను గట్టెక్కి బతుకు జీవుడా అని అనుకుంటూ కృతజ్ఞతాభావంతో ద్రౌపది వైపు చూసి కంట తడిపెట్టినాడు. ద్రౌపది విజయానందంతో తృప్తి పడుతూనే ఎడమ చేతిని తన యథభాగానికి అడ్డం పెట్టుకుని కుడి చేతితో ఐరన్ గైడ్ పోల్ను గట్టిగా కట్టిన తన చీరను బయటకు లాగడానికి ప్రయత్నించింది. అది ప్రవాహంలో కొట్టుకుని
తటాలను వచ్చిన ఈత కొమ్మలకు తగిలి పీలికలు పీలికలు కావడంతో చూసి దిక్కు తోచక సిగ్గు స్ఫురించడంతో తన ఎత్తైన రొమ్ములకు 2 చేతులు అడ్డం పెట్టుకుని అప్పుడు ఆలోచన చేయసాగింది తన మాన సంరక్షణ గురించి. అంతలోనే ట్రాక్టర్లో ఉన్న నడి వయస్కుడు తనకు లోపల నిక్కరుంది చాలే అనుకుని నడుముకు చుట్టుకున్న అడ్డపంచెను విప్పదీసి ఆమె మీదకు విసిరేసినాడు. ఆమె వెంటనే దాన్ని కప్పుకుని ఊపిరి పీల్చుకుంటూ ఆ మాననీయుని వైపు చూడసాగింది. ఎక్కువసేపు ట్రాక్టర్ కానీ మరెవరు కానీ కాజ్వే మీద ఉండడం మంచిది కాదని, పెన్నేటికి ఎగో భాగంలో కురిసిన భారీ వర్షం కారణంగా 2 చెరువులు తెగిపోయి ఆ నీళ్లన్నీ పెన్నా నదిలోకి చేరుతున్నాయని, కాజ్వే మీద ఇంకా నీటి ప్రవాహం పెరగవచ్చునని ద్రౌపదిని, ప్రమాదం నుండి బయటపడిన వ్యక్తిని, ట్రాక్టర్లో నుంచి దిగిన వాళ్లను అందరినీ తొందరగా ట్రాక్టర్ పైకి ఎక్కమని డ్రైవర్ గట్టిగా చెప్పినాడు. అందరూ గబగబా ఎక్కడంతో ట్రాక్టర్ కల్లూరు వైపు కదిలింది. ట్రాక్టర్లో కూర్చున్న 2 పెద్దవాళ్ళు ద్రౌపదిని, ఆ యువకుణ్ణి పరామర్శిస్తూ చూసి పారే పెన్నేట్లోకి ఆడమనిషివి ఒకదానివే ఎలా దిగుతివమ్మా? ఇంక రొంతసేపు ఉంటే ఏమై ఉండేదానివి? అంత అర్జెంటు పని ఏముండే తల్లి? ఇంతకు నువ్వెవరు సిన్నోడా? ఎట్లా జారి ఏట్లోకి పడితివి? ఈ అమ్మ నిన్ను కాపాడాలని ధైర్యం చేయడం బాగానే ఉంది కానీ ఏట్లో నీళ్లు ఇంగోరిని ఉబికి ఉంటే 2 ఏమై ఉండేవాళ్ళు? గంగమ్మ తల్లి దగ్గర మనుషులు ఎంత టోలర్రా అంటూ వాళ్లను మందలించినారు. మందలిస్తూనే ద్రౌపదిని అభినందించినారు. గుంపులోని 2 ఆడవాళ్లు కొంచెం చదువుకున్నారేమో ద్రౌపది సాహసానికి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినారు. నీ చీర ఎంతో సాహసంతో తన మాన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ యువకుని ప్రాణాలను కాపాడడం చాలా గ్రేట్ అమ్మా. ఈ దేశంలో ఏ పట్టు చీరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంత సహాయం చేయగలదా పెద్ద ఆయన అంటూ ఆ 2 పెద్ద ఆయన వైపు చూసినారు. ఆ ప్రశ్నకు జవాబు కనిపించని పెద్ద ఆయన పెదవి విరుస్తూ తల అడ్డం తిప్పినాడు. మధ్యతరగతి సాహస గమనంతో ట్రాక్టర్ కల్లూరు చేరుకుంది. కథామంజరి శ్రావ్య సంచిక జూన్ 2026. కథ పట్టుచీరలు పనికొస్తాయా? కలం డాక్టర్ శాంతినారాయణ గారు. గళం అవసరాల వెంకట్రావు.